సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించాడని, అందుకే ఇక్కడ ఉంటే ప్రమాదం అని ఆయన భావించి విదేశాలకు వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఒకవేళ గనక విదేశాల్లో కుదరకపోతే ఇండియాలోనే బెంగళూరులో కానీ లేదా చెన్నైలో కానీ ఉండేలాగా ఆయన కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని, బెంగళూరులో ఆయనకు ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని రెనోవేషన్ కూడా చేస్తున్నారు. సో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటలో ఉండేటువంటి అవకాశం లేదు, తాడేపల్లి ప్యాలెస్ ఇప్పటికే ఖాళీ చేసేస్తున్నారు, సామాన్లన్నీ కూడా బెంగళూరుకి తరలిస్తున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ వార్తల్లో వాస్తవం ఉందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ని ఖాళీ చేయబోతున్నారా? ఒకవేళ తాడేపల్లి ప్యాలెస్ని ఖాళీ చేస్తే ఆయన ఎక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సిఎస్ రావు గారు నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సూచనలు కనబడడం లేదని, ఆయన ఓడిపోవడం ఖాయమనేటువంటి భావానికి ఆల్రెడీ వచ్చేశాడు. అందుకే తాడేపల్లి ప్యాలెస్ని ఖాళీ చేసి అక్కడ ఉండేటువంటి సామాన్లన్నీ కూడా బెంగళూరులో ఉన్నటువంటి కోటకి తరలిస్తున్నారు, ఇప్పటికే బెంగళూరులో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ను రెనోవేషన్ చేస్తున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఏమో ఓడిపోయిన వెంటనే ఆయన విదేశాలకు వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అంటూ కొంతమంది చెప్తూ ఉంటే, లేదు ఇండియాలోనే ఉంటాడు, కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కాకుండా బెంగళూరులో ఉండే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఏమో అసలు అవన్నీ కాదు, ఈసారి బెంగళూరులో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో, ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో స్టాలిన్ కొంచెం ఆయనకి దగ్గరగా ఉండే మనిషి కాబట్టి చెన్నై వెళ్ళిపోతాడు అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట చెప్పారంటే, నేను లోకలు, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ 4 లోకలు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటుంటారు, టూరిస్టుల మాదిరిగా వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మీరు నమ్మొద్దు, నేను పర్మనెంట్, నాకు తాడేపల్లి నివాసం ఉంది, నన్ను నమ్మండి అని చెప్పారు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఉంటారా ఉండరా అనేటువంటి చర్చ రావడానికి కారణం. దానికి పూర్వపరాలు కూడా ఉన్నాయి. ఏమున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేడు. ఆయన ఓన్లీ హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి మొత్తం నడిపారు కథ. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, ముఖ్యమంత్రి అయ్యారో, అప్పుడు తాడేపల్లిలోకి వెళ్ళారు. ఇక్కడ లోటస్ పాండ్ ఖాళీ చేసి రాత్రి షిఫ్ట్ అయిపోయారు అక్కడికి. అప్పటి వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు ఆయనకి, అలాగే ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నమ్మకం లేదు. ఇప్పుడు కోడికత్తి కేసు జరగగానే ఇమీడియట్గా హైదరాబాద్ వచ్చి ఆయనకు కావాల్సిన హాస్పిటల్లో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో అక్కడ బాబాయ్ మర్డర్ జరిగింది. బాబాయ్ మర్డర్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేక సిబిఐ విచారణకి డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు శభాష్ అన్నారు. అప్పుడు దాకా సిబిఐ విచారణ అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తారు బాబాయ్ మర్డర్ కేసు విచారణ కూడా అని చెప్పేసి అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వైద్యులతోటి డాక్టర్ సుధాకర్ని ఏం చేశారో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ వైద్యుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు ఏం చేశారో చూసాం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఆయన మీద ఇప్పుడు ఓడిపోతారు, జూన్ 4న రిజల్ట్ రాగానే ఆయన అసలు ఉంటారా ఉండరా ప్రతిపక్షంలోకి వస్తే అనేటువంటి చర్చ ఎందుకు జరుగుతుందంటే, ఆయన చెప్పినటువంటి మాటలే. 4 లోకలు, చంద్రబాబు నాయుడు 4 లోకలు, లోకేష్ 4 లోకలు, పవన్ కళ్యాణ్ 4 లోకలు, వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు కనుక అధికారంలో రాకపోతే అసలు మొత్తం హైదరాబాద్లోనే ఉండిపోతారు, అసలు ఇటువైపు ఆంధ్రప్రదేశ్ వైపు రారు, ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది ఆయన వైపు చూపిస్తున్నాయి, అలాంటి అభిప్రాయాలన్నీ కూడా ఆయన వైపు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన అధికారంలో రాలేదు అనుకుందాం, మరి ఆయన ఉంటాడా తాడేపల్లిలో ఉండి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తాడా అని అంటే, ఇట్టి పరిస్థితిలో తాడేపల్లి అయితే ఉన్నాడు, ఆయన ప్రతిపక్ష నేతగా వ్యవహరించేటువంటి అవకాశం లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. తాడేపల్లి ఉండే అవకాశం లేదంటున్నారు. పైగా తాడేపల్లికి సంబంధించినటువంటి ఇంటిని ఆయన మధ్య వాస్తు దోషం అని చెప్పి వాస్తుని సరి చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆయన చేసి ఒక గార్డెన్ కూడా ఏదో కూల్ చేశారు, ఈశాన్యంలో క్లోజ్ చేసింది కాబట్టి మీరు కూల్చండి అని చెప్తే ఇమీడియట్గా దాన్ని
ఈశాన్యంలో కూల్చేశారు, గోడను కూల్చేసేసారు. గోడను కూల్చేసి తర్వాత దానికి ఏదో వాస్తు మార్పులు చేసి దగ్గరుండి ప్రచారాన్ని కూడా మానుకుని దగ్గరుండి వాస్తు మార్పులు చేయించుకున్నాడు అనేటువంటి న్యూస్ కూడా అప్పట్లో వచ్చింది. దాంతోపాటు అక్కడ రాజశ్యామల యాగం కూడా చేయించారు, పూర్ణాహుతి కూడా ఈ మధ్యన ఇచ్చి ఆయన లండన్ వెళ్ళిపోయారని చెప్పి కూడా ఇంకో న్యూస్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఉన్నారు, ఆయన గురువుగా చెప్పుకున్నాను, హిందూ గురువుగా. యాక్చువల్గా జెరూసలం గురువు వేరే ఉన్నారు, సో హిందూ గురువుగా చెప్పుకుంటుంటాడు ఆయన్ని, స్వరూపానంద. ఆయన కూడా నా ఆత్మ జగన్మోహన్ రెడ్డి అని ఆయన చెప్పుకుంటుంటాడు. మరి ఈసారి ఆయన సీన్లోకి పెద్దగా రాలా, మరి రాజశ్యామల యాగం మరి అక్కడ కూడా చేశారు తెలియదు మనకి. ఇది అక్కడ వెళ్తూ ఉంటారు తరచు విశాఖపట్నం శారదా పీఠానికి. ఈసారి అక్కడ చేసినట్ల పూర్ణాహుతి ఇక్కడ తాడేపల్లిలో చేశారు. సరే ఇన్ని చేసినప్పటికీ కూడా ఆయనకి అనుకూలంగా లేదనేది సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆయనేమో అక్కడ ఋషికొండ 500 కోట్లు పెట్టి అక్కడ కట్టించారు. రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి మళ్ళీ తానే వస్తాడనేటువంటి ఒక నమ్మకంతో ఆయన ఉన్నారు. అది ఎలా అంటే తను ఏది చేసినా తనే జనాలు గెలిపిస్తారు, నేనేం చేసినా కానీ అనేటువంటిది దానికి ఏదో ఈ మధ్య సైకో కాదు, దానికన్నా మించినటువంటి ఇంకొక వ్యాధి ఉంది అతనికి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. అదేదో చెప్పారు సైకలాజికల్గా, దాని మీద చర్చ కూడా పెట్టాం మనం. సో ఆయన అదేంటంటే తను ఏం చేసినా కానీ, తను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ తన్నే ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు అనేటువంటి ఒక ఇల్లుస్ట్రేషన్లోకి ఆయన వెళ్ళిపోయాడు అనేది విపక్షాలు చెప్పేటువంటి మాట. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టివేటెడ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వకపోయినా కానీ ప్రజలు నాకు సహకరిస్తారు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నేను తీసుకురాలేదు, అది నీతి ఆయోగ్ తీసుకొచ్చింది, దాన్ని మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసామని చెబుతున్నారు. నీతి ఆయోగ్ వాళ్ళు ఏం చెప్పారు, 3 రోజుల క్రితం మాకు సంబంధం లేదు ఆ యాక్ట్ తోటి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు, అఫీషియల్గా చెప్పారు కదా నీతి ఆయోగ్. మరి మొన్నటి దాకా ఎలక్షన్లో ఏం చెప్పారు, నీతి ఆయోగ్ అనేది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్ముతారు అనేది ఆయనకున్నటువంటి ఒక ఇల్లుస్ట్రేషన్. ఇప్పుడు ఆయన హెలికాప్టర్ వేసుకుని తిరిగినా, 3 హెలికాప్టర్లు కొనుక్కున్నా, ప్రత్యేక విమానం వేసుకుని వెళ్ళిపోయినా కానీ మా జగన్మోహన్ రెడ్డి కాబట్టి వెళ్ళిపోయారు అనేది, నన్ను ప్రేమిస్తుంటారు అనేది ఆయన యొక్క భావన. దాన్నే ఏదో మొన్న చెప్పారు, ఏదో సంథింగ్ ఏదో చెప్పారు, ఆ టెర్మినాలజీ కూడా సైకాసిజమా సింపాసిజం ఏదో చెప్పారు ఆ టెర్మినాలజీ. సైకోని మించినటువంటి వ్యాధి అది అనేది విపక్షాలు చెప్తున్నాను అనమాట. సో ఆ ఇల్లుస్ట్రేషన్లో ఉండి ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాడు ఆయన. తీరా ఇప్పుడు ప్రజలైతే ఇల్లుస్ట్రేషన్లోకి వెళ్ళరుగా, వాస్తవంలోనే ఉంటారు ప్రజలు, ఎప్పుడు ఇల్లుస్ట్రేషన్లోకి వెళ్ళరు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి 4 గోళ్ల మధ్య 150 మందిలో 140 మందిలో సలహాదారులు వేసుకొని, ఆ సలహాదారులు మరి ఆయన దగ్గర చెప్తారో చెప్పరో తెలియదు మనకి. ఒక సలహాదారు మాత్రం ఇప్పుడు ఆయన దగ్గర కనిపిస్తుంటాడు, సజ్జల రామకృష్ణ రెడ్డి. సో ఆయన మాటలు ఇలా చేశారో తెలియదు, కానీ మొత్తం మీద ఆయన అయితే రేపు డిఫీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. డిఫీట్ అయితే కనుక ఆయన తాడేపల్లిలో ఉంటారంటే తాడేపల్లిలో ఉండేటానికి అవకాశమే లేదు, అది ఖాళీ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఫైల్స్ కూడా రహస్యమైనటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా మూవ్ అయిపోయినాయి దాదాపు 2 నెలల క్రితమే. ఇక్కడేమో షర్మిలా ఉంటుంది హైదరాబాద్లో లోటస్ పాయింట్లో, కాబట్టి షర్మిలా దగ్గర ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆయన బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నారు. బెంగళూరులో రెనోవేట్ చేస్తారు. ఆ మధ్య నేను దాదాపు 1 మంత్ క్రితమే రెనోవేషన్ చేపిస్తున్నారు బెంగళూరులో ఉండేటువంటి తన ప్యాలెస్ని అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. రెనోవేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, అక్కడికి తరలిస్తున్నారు అని చెప్పి మొత్తం ఫైల్స్ కానీ అవన్నీ అక్కడ తరలిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. సరే ఇలాంటి క్రమంలోనే అసలు అక్కడ కూడా సేఫ్ కాదు, స్టాలిన్ కొంచెం ప్రజాస్వామ్యయుతంగా ఉంటాడు కాబట్టి, స్టాలిన్ కూడా ఇండియా కూటమిలో మనిషి కాబట్టి చెన్నైలో ఉండటం బెటరు అనేటువంటి యాంగిల్లో చెన్నైలో కూడా ఎందుకు ఉండాలనుకుంటున్నారంటే విజయసాయిరెడ్డి కంపెనీలన్నీ అక్కడే ఉన్నాయి, లావాదేవీలు బిజినెస్లు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి దాదాపు కొన్ని దేశాల్లో ఈ బిజినెస్లు విస్తరింపజేశారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆ మధ్యకాలంలో డాక్టర్ లోకేష్ చెప్పాడు. గత వారం నుంచి ఆయన అదే చెప్తున్నాడు కదా, 23 దేశాల నెట్వర్క్ ఏ విధంగా ఉందనేది. సో అప్పుడు చెన్నై నుంచి మొత్తం ఆపరేషన్స్ చేసే అవకాశం ఉంది. పైగా చెన్నై పోలీసులు అయితే కనుక కొంచెం కోఆపరేట్ చేస్తారు. తెలంగాణ పోలీసులు అనుకో, ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు ఇద్దరు ఆల్మోస్ట్ కోఆపరేట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉంటాడు, అక్కడ చంద్రబాబు నాయుడు ఉంటారు, ఇద్దరికి కొంచెం అండర్స్టాండింగ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కుదరదు, కాబట్టి అక్కడికి వెళ్తే బెటర్ అని చెప్పేసి అక్కడికి షిఫ్ట్ అవుతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. మొత్తం మీద తాడేపల్లి
అయితే మాత్రం ఖాళీ చేస్తున్నారు తాడేపల్లి హౌస్ని. అందుకే మొత్తం ఆల్మోస్ట్ అక్కడి నుంచి అందరూ ఒక్కొక్కరు సర్దుకుంటున్నారు అనేది వినిపిస్తుంది. ఇప్పటికే సర్దేశారని చెప్పి అంటున్నారు. మరి కంప్లీట్గా ఖాళీ కావాలంటే జూన్ 4 దాకా వెయిట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.